ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. వరి, మామిడి, మొక్కజొన్న, నువ్వు పంటలకు అపార నష్టం సంభవించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి అలాగే ఇల్లంతకుంట మండలాల్లో 270 ఎకరాల్లో పంట నేల రాలింది. మొక్కజొన్న అలాగే పెద్దపల్లి జిల్లాలోని 55 గ్రామాల్లో 2231 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జగిత్యాల జిల్లాలో 2500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మామిడి రైతుకు కూడా కోలుకోలేని దెబ్బ తగిలింది. పంట చేతికొచ్చే దశలో రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు లబో దిబో అంటున్నారు. రైట్, దెబ్బతిన్న పంటల అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో చాలా ఎకరాల్లో పంట నష్టపోయినట్టుగా తెలుస్తోంది. రైతుల పరిస్థితి ఏంటి? అప్డేట్ చెప్పండి. హరి, ఖచ్చితంగా అంటే మనకు అకాల వర్షాలతోని ఈదురుగాలతోని ప్రతి ఏడు కూడా రైతు నడ్డి విరిచే విధంగా మొత్తంగా ప్రకృతి ప్రకోపాన్ని ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా రామడుగులో ఉన్నాం. రామడుగులో ఒక తోటలో ఉన్నాము. మన మామిడి తోటలో మామిడి రైతు చాలా నష్టపోయినాడని చెప్పుకోవచ్చు. ఈ అకాల వర్షాలకు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. మొత్తం ఈదురుగావులకు మామిడికాయలన్నీ కూడా ఏ విధంగా రాలిపోయినాయో మనం చూడవచ్చు. అసలు ఈ రైతుకు, ముఖ్యంగా మామిడి రైతుకు మనం చూస్తే కనుక తేనె మంచు పురుగు దాంతో పూర్తిగా ఈ అసలు కాయే పనికి రాకుండా పోతుంది. దీనికి తోడుగా ఈ తేనె మంచు పురుగు తోడు ఈ ప్రకృతి ప్రకోపంతో కూడా మొత్తంగా మామిడికాయలన్నీ కూడా చేతికి వచ్చే దశలో పూర్తిగా రాలిపోవడంతో వాళ్ళంతా కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో మనకు ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. జగిత్యాల, రాయకల్, మెట్పల్లి, కతలాపూర్ ఇవన్నీ కూడా మామిడి తోటలకు చాలా పెట్టింది పేరుగా ఉంటాయి. కరీంనగర్ జిల్లా కూడా ముఖ్యంగా మామిడి తోటలకు పెట్టింది పేరు. ఇక్కడి నుంచి నాగపూర్ వంటి ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి. అయితే ఈ క్రమంలో మనం చూడవచ్చు, పెద్దపల్లి జిల్లాలో దాదాపు 55 గ్రామాల్లో 2230 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమికంగా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మనం ఒక్కసారి మామిడి రైతులతో మాట్లాడదాం. ముఖ్యంగా మామిడి రైతులకు ఈ అకాల వర్షం అనేది తీవ్రమైన దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో రామడుకు చెందిన లచ్చన్న అనే రైతున్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి లచ్చన్న, అసలు ఏమైంది? మీకు ఎంత లుక్సాన్ ఉంటుంది? మీకు ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు దాదాపు ఒక 3 లక్షల పెట్టుబడి దాకా వచ్చింది. ఇప్పుడు ఇవి అసలు నోట్లకు వచ్చేసరికి అయిపోయాయి. ఇంకొక నెల రోజులు అప్పటి వరకు తెంపుకోవాలి. అప్పటిదాకా ఇంకెన్ని ఉన్నాయో ఇంత ఉన్న పిందెలు కూడా ఆయన ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సార్, ఎంత పిందె ఎంత రాలి ఎంత కూలిపోయింది. అంటే ఇప్పుడు మీరు పంట పండించడం ఒక పెద్ద కసరత్తు. ఆ తర్వాత మీరు మార్కెట్ కు తరలించి అక్కడ మీరు అమ్ముకోవడం కూడా చాలా కష్టమైన పని. సో ఎట్లా ఉంది రైతు పరిస్థితి? అమ్ముకోవడానికి ఇంకా ఇప్పుడు ఈ గాడపకు తట్టుకోగా మిగిలిన కాయ కూడా పోతే ఆడ మరకున్నదని దానిలో సగం తీసేయడం. ఇప్పుడు క్వింటాలకు టన్నుకు 10 టన్నుకు ఒక క్వింటల్ తీసేసేది ఇప్పుడు ఇంకెక్కువ తీసేస్తున్నారు ఎవరు దళారులు. వాళ్ళ నుంచి కూడా మాకు అయ్యో ఆదుకునే ప్రభుత్వాలు కానీ ఏవైనా మనకు గట్టిగా ఇక్కడ నుంచి ఉంటే కదా వాళ్ళు అయ్యో మంచి అది చేయాలి కదా. అంటే రైతుకు ఒక భరోసా లభించాలంటారు. అంటే ముఖ్యంగా మీకు బీమా గాని సౌకర్యం అలాంటివి ఏమైనా ఉన్నాయా? బీమా ఉన్నది ఇక అంటే ఇవి మనకు మేం కట్టుకోవాలన్నట. చెట్లకు తోటకు ఆట కట్టుకోవాలంటే ఆట మేము ఏం కట్టగలుగుతాం వీటికి. ముఖ్యంగా మీకు ఈ తేనె మంచు పురుగుతోని కూడా చాలా ఇబ్బందిగా, పురుగుతోని ఎక్కువ బాగా ఇబ్బంది అవుతుంది. తేనె మనసు ఎన్ని ఇప్పటికి చెప్తే 6 సార్లు మందులు కొట్టినాం. ఆ మందుల ప్రభావం, వాతావరణం ప్రభావం మాకు ఏది అదైతలేదు. ఇక్కడ హరి మనం చూడవచ్చు, అంటే ఏదైతే సీజనల్ ఫ్రూట్ ఇది ముఖ్యంగా మామిడికాయ అనేది, కానీ మామిడికాయకి ఇదే సీజన్, సమ్మర్ సీజనే ఇప్పుడు శాపంగా పరిణమించింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇదే సమయంలో ఈదురుగాలులు అదేవిధంగా అకాల వర్షాలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మనకు లచ్చన్న భార్య కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఒక బిడ్డలాగా పెంచుకున్నారు ఈ తోటను, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏం బాధ అనిపిస్తాను సారు. సంవత్సరం నుంచి చేసిందంత వేస్టే. సంవత్సరం దాకా దీని విన్నే పని 24 గంటలు మందులు కొట్టుడు, మందులు పోసుడు, గడ్డి వీకుడు, తవ్వుడు, దున్నుడు ఇవన్నీ చేసి ఇప్పుడు అసలు మోపుకు మొత్తం రాలిపోయాయి. ఏమున్నది ఇక అప్పులన్నీ మీదనే పడుతున్నాయి సార్.
ఇది ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మామిడి రైతు అప్పులనే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ అప్పులను తీర్చే క్రమంలో తాము పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోగా అప్పులయ్యే పరిస్థితుల్లో రైతు ఉన్నాం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరి, అయితే కలెక్టర్కి ఏమైనా ఆదేశాలు అందాయా ప్రభుత్వం నుంచి? నష్టం ఎంత ఉంది అని అంచనా వేయడానికి అధికారులు ఏమన్నా అటు వచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చే అవకాశం కానీ లేకపోతే ఆలోచన ఏదైనా ఉందా రైతులకు? ఖచ్చితంగా, అంటే వాస్తవానికి మనం చూస్తే ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో మాత్రమే మనకు వ్యవసాయ అధికారులు ఒక ప్రాథమిక అంచనా వేశారు. అటు మనం చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొక్కజొన్న పంట 270 ఎకరాల్లో ఒరిగిపోయినట్టుగా ఒక ప్రాథమిక అంచనా అందుతుంది. అయితే కరీంనగర్కు సంబంధించి కావచ్చు, ఇటు జగిత్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు, దాదాపు మనకు ముఖ్యంగా మామిడి పంటకు సంబంధించి 35,000 హెక్టార్లలో మొత్తం ఉమ్మడి జిల్లాలో ఈ మామిడి పంట పండుతుంది. ఈ క్రమంలో దీనికి సంబంధించి ప్రాథమిక అంచనా వేసేందుకు ఇప్పటికైతే ఇంకా వ్యవసాయ అధికారులు సిద్ధం కాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న అకాల వర్షంకు పెద్ద ఎత్తున నష్టం జరిగినా కూడా ఈ రెండు జిల్లాల్లో కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు అలాంటి అంచనాలు అయితే రూపొందించలేదు. ఈ క్రమంలో ఖచ్చితంగా ఆ కలెక్టర్ కు ఈ రైతాంగం అంతా కూడా పూర్తిగా వాళ్ళ రైతు సంఘం నాయకులతో మాట్లాడి ఒక మెమోరాండం ఇస్తామని చెప్పేసి కూడా చెప్తారు. వినతి పత్రం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతామని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు చెప్తున్నారు. హరి, ఆల్ రైట్ రమణ. సో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలు చూసుకుంటే జగిత్యాల విషయానికి వచ్చినప్పటికీ మామిడి దిగుబడిలో అత్యధికంగా అక్కడి నుంచే వస్తుంది అనేది తెలంగాణ మొత్తం వ్యాప్తంగా కూడా జగిత్యాలను చెప్తూ ఉంటారు. మరి అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతుకు ఎలాంటి సాయం అందుతుంది అనేది ప్రస్తుతం ప్రశ్న.